ఒక జీవోత్సవంలా బతికాను. చావలేక బతకలేక ఒక బతుకు ఉండలేకపోయాను. ఇలా అవుతూ ఉండగా నాకు తెలియకుండా మా అమ్మ ఒకరోజు అన్నంలో డీ అడిక్షన్ డ్రగ్ అనేది నాకు తెలియకుండానే భోజనంలో కలిపి పెట్టేది. అలా డీ అడిక్షన్కి తీసుకున్నాక మెల్లమెల్లగా నాకు మందు మీద పూర్తిగా అవాయిడింగ్ అనేది తయారైంది. మందు అనే మాట ఇప్పుడు నాకు వచ్చినా కూడా దాని దగ్గరికి కూడా చూడకుండా వెళ్ళిపోయేవాడిని. మందు పూర్తిగా అవాయిడ్ అయిపోయాను. వైన్ షాప్ కనపడ్డా మందు తాగే వాళ్ళని చూసినా అసలు అటువైపు గడుతూ చూపు కూడా వెళ్ళట్లేదు. అలా అవాయిడ్ అయిపోయాను పూర్తిగా. థ్యాంక్స్ టు డీ అడిక్షన్ డ్రగ్. మొదట అది ఒక వ్యాధి అని గ్రహించండి. ఆ వ్యాధికి ఒకటే చికిత్స, డీ అడిక్షన్ డ్రగ్. ప్రతిరోజు తీసుకునే ఆహారంలాగా మద్యపానం, మత్తు పదార్థాలను ఎక్కువగా సేవించే వారి శరీరంలో ఉన్న నికోటిన్ మరియు హెథనాల్ అనబడే ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి పదార్థాల శాతం రోజు రోజుకి మరింతగా పెరిగి శరీరంలో ఉన్న తెల్ల కణాలను క్షీణింపజేసి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించడం మాత్రమే కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులైన ఆస్మా, టీబీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను పెంచే అవకాశం ఉంది. మన శరీరంలో ఉన్న రక్తనాళాల్లో అనవసరమైన కొవ్వును పెంచి హృదయానికి వెళ్లే రక్తపు నాళాల్లో అడ్డును ఏర్పరిచి ఊబకాయం, నీరసం లాంటివి కలిగించి రోజు రోజుకి మెదడులో ఉన్న నరాలకి ఇబ్బందిని కలిగించి మెదడులో రక్తాన్ని గడ్డకట్టించి రక్తనాళాలు పగలడం, బ్రెయిన్ ఫీవర్ లాంటి వాటి వల్ల ఎంతో మంది ప్రజలు బ్రెయిన్ డెడ్ కావడానికి ఈ అనవసరపు మత్తు పదార్థాల అలవాటు ఒక కారణంగా ఉంది. ఇంకా చెప్పాలంటే నేటి యువకుల్లో చాలామంది తమ యవ్వన స్థాయిలోనే చర్మ వ్యాధులకు గురై వయస్సు ముదిరి ముసలివాళ్ల రూపంలో కనిపించడానికి, వారికి నరాల బలహీనత, మగతనం తగ్గడం, సంతానలేమి లాంటివి ఏర్పడడానికి ముఖ్యమైన కారకాలుగా ఈ అనవసరమైన మత్తు అలవాట్లు ఉన్నాయి. అత్యంత ప్రభావవంతమైన మా ఈ డీ అడిక్షన్ డ్రగ్ శాచెట్ని మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తుల రోజువారీ భోజనంలో కానీ లేదా వారు సేవించే ఇతర పానీయాలలో గాని కలిపి ఇచ్చినప్పుడు ఏ విధమైన రంగు, రుచి, వాసన లాంటివి లేకుండా, వారికి మరే విధమైన సందేహాలు కలగకుండా వారు సేవించడం జరుగుతుంది. ఇక మార్పు మీ చేతుల్లోనే. ఇది పూర్తిగా పరంపరగా వచ్చే హోమియో పద్ధతిలో నేటి నూతన హోమియో వైద్యుల బృందం ద్వారా తయారు చేయబడింది. రంగు, వాసన, రుచి లాంటివి మద్యపాన ప్రియులకు తెలియకుండా తయారు చేయబడింది. ఇక మార్పు మీ చేతుల్లోనే. ఇది పూర్తిగా పరంపరగా వచ్చే హోమియో పద్ధతిలో నేటి నూతన హోమియో వైద్యుల బృందం ద్వారా తయారు చేయబడింది. రంగు, వాసన, రుచి లాంటివి మద్యపాన ప్రియులకు తెలియకుండా తయారు చేయబడింది. ఎంతో ప్రత్యేకమైన మా ఈ డీ అడిక్షన్ డ్రగ్. వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఒక మిస్ కాల్ ఇచ్చి మీ కుటుంబంలో ఉన్న మత్తు పదార్థాలకి బానిసైన వాళ్లను విముక్తులను చేసి సంతోషంగా జీవించండి. బీడీ, సిగరెట్, పాన్ మసాలా, గుట్కా, మద్యపానం మరియు మత్తు పదార్థాల కోసం మీ జీవితాన్ని పోగొట్టుకోవడం కాకుండా మిగతా మీ కుటుంబంలోని వారందరి జీవితాన్ని ఎందుకు అప్రశాంతకం చేయాలి? నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. నేను ఎంఆర్ఓగా వర్క్ చేస్తున్నాను. నా భార్య జయ అండి. మా అబ్బాయి మురళి అండి. మా బాబు చిన్నప్పటి నుంచి చాలా బాగా గారాబంగా పెంచాము. ఆయన మాకేమీ లోటు లేకుండా అన్నీ సమకూర్చేవాళ్ళు. ఒక్కగానో ఒక కొడుకు అవటం వల్ల ఎంత గారాబంగా అంటే వాడు ఏది అడిగినా కాదనకుండా స్టేట్లో ఉన్న నెంబర్ 1 స్కూల్లో జాయిన్ చేస్తూ, బాబు బాగా చదువుకుంటాడు, చాలా తెలివిగలవాడు. మేము ఎంతో సంతోషపడుతూ హాస్టల్లో ఉంచి బాబుని చదివిద్దామని అక్కడ పంపించాము. స్నేహితుల సావాసం వల్ల బాబు చదువు కన్నా ఎక్కువ మందుకి, వ్యసనాలకి, డ్రగ్స్కి వాటికి బాగా అలవాటు పడ్డాడు. ఈ లాక్డౌన్ అవడం వల్ల హాస్టల్లో స్నేహితులు కూడా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. మా అబ్బాయి కూడా మా ఇంటికి వచ్చేసాడు. మా బాబు వచ్చాడని ఎంతో సంతోషపడ్డాము. ఎప్పటిలాగా బాబుతో కలిసి ఉందాము, చక్కగా స్పెండ్ చేద్దాము అని ఎంతో ఆశపడ్డాము. కానీ బాబు ఒంటరిగా ఉండేవాడు. ఏమీ తినేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, మాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. రోజు రోజుకి భయం వేసేది. బాబు ఇలా అయిపోతున్నాడు, ఏమైంది అనుకొని ఒకరోజు మా వారితో చెప్పాను. అప్పుడు
చాలామంది రిహాబ్కి పంపించమని చెప్పారండి. అయినా అతను అక్కడ చాలామంది ఎడిట్ అయిపోయిన వాళ్ళు, డ్రగ్స్కి ఎడిట్ అయిన వాళ్ళు ఉంటారు. మన వాడు వెళ్ళి మళ్ళీ పాడైపోతారని మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇలాగ ఆలోచిస్తుండగా మా ఫ్యామిలీ డాక్టర్ నేను కౌన్సిలింగ్ ఇస్తానని రమ్మని చెప్పారు. తీసుకెళ్ళామండి. అతను మెడిసిన్ రాసిచ్చారు. తగ్గిపోతుంది త్వరగా అని చెప్పారు. అయినా సరే కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా దానికి మనకి తగ్గించడం కనపడలేదండి. ఎలాంటి ప్రయోజనం కనపడలేదు. బాబుకి ఎలా నయం చేసుకోవాలో తెలియలేదు. మొక్కని దేవుళ్ళు లేరు, తిప్పని హాస్పిటళ్ళు లేవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఒకరోజు టీవీలో యాడ్ చూశాను, డి అడిక్షన్ డ్రగ్. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా? మా బాబు ఏమన్నా నయం అవుతాడా? మాకు మళ్ళీ మా బాబు ఎప్పటిలాగా మంచి ప్రయోజకుడిలాగా మా దగ్గరికి వస్తాడా అని ఎంతో ఎదురు చూసుకొని నిరాశగా నిరుత్సాహంతోనే ఆ మందుని మేము మొదలుపెట్టాము. బాబుకి తెలియకోకుండా తను తినే ఫుడ్లోనే కల్పించేవాళ్ళం. బాబు క్రమేపీ అది తింటూ కొంచెం కొంచెంగా మార్పు మొదలైంది. బాబుది ఒకరోజు బర్త్డే వచ్చింది. ఒకసారి వాడిని పరీక్షిద్దామని బాబుకి కావలసిన డబ్బులు ఇచ్చాము. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుచుకోమని చెప్పాము. కానీ బాబు ఎప్పట్లాగా మా చిన్నప్పుడు బాబు ఎలాగున్నాడో అలాగే మా మాట వింటూ అన్ని వ్యసనాలని మానేశాడు. డి అడిక్షన్ డ్రగ్ మాకు ఎంతో మేలు చేసింది. థ్యాంక్ యూ. ఒక అమ్మకి, గృహిణికి నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మగవాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ తప్పులు చేయడం సహజమైనప్పటికీ దాన్ని ఎలాగైనా ఆపి మత్తు అలవాటు నుంచి బయటికి తేవడం ఒక గృహిణిగా మీదేనండి బాధ్యత. ఇక మార్పు మీ చేతుల్లోనే. ఇది పూర్తిగా పరంపరగా వచ్చే హోమియో పద్ధతిలో నేటి నూతన హోమియో వైద్యుల బృందం ద్వారా తయారు చేయబడింది. రంగు, వాసన, రుచి లాంటివి మద్యపాన ప్రియులకు తెలియకుండా తయారు చేయబడింది. ఎంతో ప్రత్యేకమైన